గైస్ ఇప్పుడే నేను హుషార్పేటల్ మూవీ చూసొస్తున్నా. సో లిటరలీ మూవీ అయితే చాలా వరస్ట్ ఉంది. ఎందుకో చెప్తున్నా వినండి. ఇప్పుడు ఎవరైనా సరే మూవీ నచ్చాలని చెప్పేసి అనడంలో ఒక రొమాంటిక్ కంటెంట్ ఫైటింగ్ సీన్స్ పెడితేనే కాదు. ఒకప్పుడు మూవీస్ ఎలా ఉండాలంటే ఆ మూవీస్ నుంచి మనము ఏం నేర్చుకుంటున్నాం, ఏ లెసన్ నేర్చుకోవడం అనేది ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ ఎలా ఉన్నాయంటే రొమాంటిక్ కంటెంట్ పెడితే కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి, మొత్తం బిజినెస్ లా వచ్చేస్తుంది తప్ప. కానీ ఇది మన స్టూడెంట్స్ లైఫ్ పైన ఎంత డిఫెక్ట్ పడుతుందో మనకు అర్థం కావట్లేదు. సమ్ పీపుల్స్ ఇప్పుడు పబ్జీ ఉందనుకో, ఫ్రీ ఫైర్ ఉందనుకో, ఇవి రెండు ఆడతారు. ఆడిన తర్వాత వాళ్ళు 24 hours అదే ట్రాన్స్లో ఉన్నప్పుడు వాడి బయటకు వచ్చిన తర్వాత కూడా చూసి అని చెప్పేసి ఇప్పుడు చాలా మెంటల్గా ఏమో డిస్టర్బ్ అయిన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇది కూడా అంతే. ఇలాంటి మూవీస్ వల్ల ఇప్పుడు ఉండే పిల్లలు కూడా అదే ట్రాన్స్లో ఉంటారు. సో చూసే విధానం మారిపోతుంది, అమ్మాయిల పైన లుక్ కూడా మారిపోతుంది. ఇప్పుడు చిన్న పిల్లగాడు కూడా పెద్ద అమ్మాయిని చూస్తే అరే దాన్ని ఆమె గురించి వల్గర్ కూడా మాట్లాడుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ గా ఆల్రెడీ మాట్లాడుతున్నారు కూడా. సపోజ్ ఇప్పుడు ఒక స్కూల్లో ఒక పిల్లడు ఉన్నాను, ఒక టీచర్ ఉంది. ఆ టీచర్ ఒక లెసన్ చెప్పింది అనుకో, లెసన్ అని దేనికంటారు, మనం దాని నుంచి ఏదో నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఈ మూవీస్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? రొమాంటిక్ కంటెంట్ నేర్చుకుంటున్నామా? 18+ అమ్మాయి, ఒక 18+ అబ్బాయి ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా ద్వారా వాళ్ళు ఏం నేర్చుకోవాలి? హౌ టు రొమాన్స్, అంటే రొమాన్స్ ఎలా చేయాలి, బట్టలు ఎలా ఇప్పాలి. సినిమాల ప్రభావం ఒక చిన్న పిల్లల పైన ఎంత పడుతుంది? ఉండొచ్చు ఒక 12-13 years ఏజ్ ఉంటుండొచ్చు. సో అసలు వాడు ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే ఒక్కొక్క 18+ కంటెంట్ సినిమాలో రొమాంటిక్ కంటెంట్ చేయడం వల్ల అన్న మస్తు ఉంది కదా అని చెప్పి నాతోనే చెప్తున్నాడు. అంటే ప్లస్ కంటెంట్ కాకుండా టెక్నాలజీ సంబంధించింది ఇప్పుడు సైబర్ క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి. సో సైబర్ క్రైమ్ మీద తీయండి, టెక్నాలజీ మీద చాలా తీయండి. ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ మాఫియా ఉంది. స్టూడెంట్స్ డ్రగ్స్ మాఫియా వల్ల ఎలా ఉందో దాని గురించి చూపించండి. బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ లేని అమ్మాయి ఉంటుందేమో కానీ ఒక బాయ్ ఫ్రెండ్, ఒక గర్ల్ ఫ్రెండ్ లేని అబ్బాయి మాత్రం అస్సలు ఉండదు ఈరోజు. ఏ అమ్మాయినా సరే హీరోయిన్లా ఊహించేసుకోవడం, ఏ అబ్బాయినా సరే హీరోలా ఫీల్ అయిపోవడం, అంతే ఇది జరుగుతుంది.